ప్రళయం వచ్చినా కూడా నిలిచి ఉండే నగరాలు రెండు, ఒకటి కాశీ, రెండు ప్రయాగ్రాజ్. అదే ఇప్పుడు కుంభమేళా జరుగుతున్న ప్రాంతం. ప్రయాగ్రాజ్ గురించి మీకు ఇప్పటివరకు ఎన్నో మాధ్యమాల్లో ఎన్నో విషయాలు తెలిసి ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మాత్రం చాలా తక్కువ మంది తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రయాగ్రాజ్ యొక్క విశిష్టత కాశీఖండం అనే గ్రంథంలో చాలా చక్కగా వివరించబడింది. అందులోని కొన్ని విశేషాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ప్రళయం వచ్చినా కూడా కాశీ మునిగిపోదు. ఎందుకు అంటే శివుడు తన త్రిశూలంపై కాశీ నగరాన్ని పట్టుకొని ఎత్తి ఉంచి మిగతా సృష్టిని అంతా నీళ్లలో ముంచేస్తాడని, లయం చేసేస్తాడని మనకు తెలుసు. ప్రయాగ్రాజ్ గురించి చాలామందికి తెలియదు. ప్రయాగ్రాజ్లో ఒక వటవృక్షం ఉంటుంది. ఆ వటవృక్షం పైనే మార్కండేయుడు కూర్చొని ఉండి ప్రళయకాలంలో తాను తప్పించుకున్నాడు. ఆ విషయం మనకు మార్కండేయ పురాణంలో తెలుస్తుంది. అప్పుడే కదా శ్రీకృష్ణుడు వటపత్రం పైన పడుకొని ఉండి మార్కండేయుడిని చూడడము, ఆ తర్వాత కథంతా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రయాగ్రాజ్ గురించి చెప్తున్నాను. ప్రయాగ్రాజ్ అని ఎందుకు అంటున్నారు?